సో డాక్టర్ గారు మీ కెరీర్‌లో అంటే 1, 2 కేసుల గురించి వివరిస్తారా? ఎవరైతే క్యాన్సర్‌తోని వచ్చి చాలా ధైర్యంగా ఎదుర్కొని తిరిగి నార్మల్ లైఫ్‌ని స్టార్ట్ చేశారో, సో మీకు అంటే మోటివేట్ చేయడానికి మిగతా వాళ్ళని గాని, మీకు ఇన్‌స్పైర్ చేసినయి గాని అట్లా ఏమన్నా? చాలా మంది పిల్లలు, ఆల్ మై పేషెంట్స్ ఆర్ మై ఇన్‌స్పిరేషన్. దట్ ఐ కెన్ టెల్ వెరీ కాన్ఫిడెంట్‌లీ. అండ్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీబడీ దట్ హూ హావ్ ఫాట్ దిస్ బ్యాటిల్. ఒక్క పర్టిక్యులర్‌గా ఈ చైల్డ్, ఆ చైల్డ్ అని చెప్పను గానీ, కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి. నేను వాళ్ళ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు మారుమూల ప్రాంతం నుండి వచ్చారు. ఆదిలాబాద్ నుండి బీడీలు చేసుకుంటారు. గుడిసెలో ఉంటారు. ఆ పాపకి క్యాన్సర్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లారు. వెళ్ళి మేము గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకోము. మాకు మంచి ట్రీట్మెంట్ కావాలి మా పాపకనే ధైర్యంతో నా దగ్గరకొచ్చినప్పుడు నాకసలు ఎట్లా హెల్ప్ చేయాలి వీళ్ళని అనిపించింది. అంటే వాళ్ళకి బేసిక్ హైజీన్ అవేర్‌నెస్ కూడా లేదు. అట్లా వచ్చినప్పుడు ఎట్లా హెల్ప్ చేయాలి? అసలు ఐ వాస్ లాస్ట్ కంప్లీట్‌లీ. వాళ్ళ ఊర్లో ఒక పాపకి క్యాన్సర్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ పాప చనిపోవడం జరిగింది. ఆ భయంతోటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్‌కి మేము వెళ్ళమంటే వెళ్ళమని చెప్పి ఇక్కడొచ్చి కూర్చున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. డబ్బులు లేవు. నేనన్నాను వాటెవర్ మేము ట్రీట్మెంట్ అయితే మొదలు పెడదాము. ఫండ్ రైజ్ చేద్దాము. హెల్ప్ తీసుకుందాము. అన్ని మెథడ్స్ ఆఫ్ ఫండ్ రైజింగ్ అన్నీ స్టార్ట్ చేశాను. సో చెప్పాను. ఎండ్ ఆఫ్ ది 15 డేస్ మీ దగ్గర ఎంత డబ్బులున్నాయి అని అడిగాను ఫస్ట్. అడగాల్సొచ్చింది. 2 లక్షలు ఉన్నాయి మేడం అంతకంటే లేవు అన్నారు. సరే ఆ 2 లక్షలు అయితే మీరు ఫ్రీగా పెట్టుకోలేస్తారంటే పెట్టుకోలేస్తామన్నారు. ఆ 2 లాక్స్ అయిపోయేంత వరకు ట్రై చేద్దాము. ఫండ్ రైజ్ అవుతేనేమో కంటిన్యూ చేద్దాం ట్రీట్మెంట్ ఇక్కడ. లేకపోతే మిమ్మల్ని ఎక్కడన్నా మంచి ప్లేస్‌ని అప్పజెప్తాను. కష్టపడైనా గానీ మానిటరింగ్ చేసుకుంటూ హెల్ప్ చేద్దాం అన్నట్టు అనే డెసిషన్‌కొచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. ఒక ఫాదర్ టుక్ ద డెసిషన్. మదర్ ఏమో భయపడతా ఉంది. పారిపోదామని చూసింది. తట్టుకోలేక. అంటే ఇదెంత ఈ హాస్పిటల్ ఏంది? ఇదేంటి? ఈ రూమ్స్ ఏంటి? ఇక్కడికి రావడం అనేది మామూలు విషయం కాదు వాళ్ళకి. మనకే ఇప్పుడు అంటే వణుకు పుట్టే విషయం బేసిక్. దాంట్లో క్యాన్సర్, తెలియని వాతావరణము, అసలు వాళ్ళకి ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడికొచ్చి మదర్ పారిపోదామని ట్రై చేసి పాపని తీసుకొని వెళ్ళిపోదామని ట్రై చేసింది. నర్సెస్ మా టీమ్ కనిపెట్టి నాకొచ్చి చెప్పారు. అప్పుడు కూర్చోబెట్టి ఆ మదర్‌ని బాగా మాట్లాడి కాళ్ళ మీద పడుతుంది. నేను తీసుకెళ్ళిపోతా మా పాపని ఇంక నా వల్ల కాదు ఏమైనా గానీ మా ఊర్లోనే అని చెప్పేసి. సో వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళని పెట్టి, వాళ్ళకి ఫండ్ రైజ్ చేసి ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటికి వచ్చినా గానీ ఏడుస్తారు వాళ్ళు. 5 ఇయర్స్ అయింది ట్రీట్మెంట్ అయిపోయి. షీ ఈస్ క్యూర్డ్. రెగ్యులర్ ఫాలోఅప్‌కొస్తారు. వెరీ డిసిప్లిన్డ్. దే లిఫ్టెడ్ దెమ్‌సెల్ఫ్ అప్ from their poverty also, because this cancer in this child gave them lot of discipline in their life. అన్నీ బాగున్నాయి, ఏ అప్పులు లేవు, అన్నీ బాగున్నాం మేడం అని చెప్తారు. ఎవరన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఎగ్జాంపుల్ ఇస్తాను. వాళ్ళు నిలబడ్డప్పుడు మీరు నిలబడగలరు. డెఫినెట్‌గా కొంచెం హోప్ పెట్టుకోండి, కొంచెం నిలబడండి, తర్వాత మీ ఇష్టం, కొన్ని రోజులు ట్రయల్ ఇవ్వండి, అట్లా కన్విన్స్ చేస్తామన్నమాట. వదిలిపెట్టొద్దు. క్యూరబుల్ అంటే వదిలిపెట్టం. లాట్ ఆఫ్ టచింగ్ స్టోరీస్ అండి. చాలా మంది థ్యాంక్స్ చెప్పి, థ్యాంక్ యూ నోట్స్ ఇచ్చి, వాళ్ళ సొంత చేతులతోటి రాయడం రాకపోయినా గానీ హెల్ప్ తీసుకొని, ఇంటర్నెట్ హెల్ప్ తీసుకొని థ్యాంక్ యూ నోట్స్ ఇచ్చి వెళ్ళిన పేషెంట్స్ ఉన్నారు. చిన్నపిల్లలు. పేరెంట్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. వేరియస్ మెథడ్స్‌లో థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. చాలా టచింగ్ ఉంటది. బట్ నాకైతే భగవంతుడు నాకు ఈ రోల్ ఇచ్చాడు, నేను చేస్తున్నానని అనుకుంటాను. ఓకే. ఐయామ్ జస్ట్ ఎన్ ఇన్‌స్ట్రుమెంట్. ఇప్పుడు తల్లిదండ్రుల విషయంలో గాని మీరన్నట్టు వాళ్ళ పాపకి సాధారణంగా క్యాన్సర్ వచ్చిందనగానే ఆటం బాంబ్ పడ్డట్టు ఉంటది. ఆ తర్వాత డినైనల్ స్టేజ్, తర్వాత యాక్సెప్టింగ్ స్టేజ్, తర్వాత రికవరీ. అంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో మీతో అంటే ప్రయాణం చేస్తూ ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? సో వారి నుంచెల్లి మీకు ఎటువంటి కాంప్లిమెంట్స్ గాని, ఎటువంటి థాంక్స్ గాని వచ్చినాయి? చాలా వస్తాయండి. అండ్ సీ చాలా మంది దే డిడ్ వెల్. ఇంటికి వెళ్లారు. నార్మల్ లైఫ్స్, అంత నార్మల్‌గా ఉంది. వచ్చి కలిసి వెళ్తుంటారు. ఫాలోఅప్‌కి వస్తుంటారు. ద క్లోజెస్ట్ టు మై హార్ట్ ఆర్ ద చిల్డ్రన్ హూ కుడెంట్ మేక్ ఇట్. కొందరు హూ కుడ్ నాట్ మేక్ దిస్ జర్నీ అండ్ వీవ్ లాస్ట్ దెమ్ అన్‌ఫార్చునేట్‌లీ. దే ఆర్ క్లోజెస్ట్ టు మై హార్ట్ అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ అ స్టోరీ ఫర్ మీ. ఇప్పుడు ఫ్యామిలీస్ ఎట్లా మోర్న్ చేస్తాయో ఫర్ పర్టికులర్ లెంత్ ఆఫ్ టైమ్, ఈవెన్ వీ మోర్న్. We have a mourning period when these children die. And death అనేది మా ఫీల్డ్లో అన్ఎస్కేపబుల్. ఆల్దో లక్కీలీ
వీ డోంట్ హ్యావ్ టు ఫేస్ ఇట్ డే ఇన్ అండ్ డే అవుట్. ఇట్ ఈస్ నాట్ కామన్, అరుదైన విషయం అయినా కానీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనకి క్యాన్సర్ క్యూర్ కాదు అని తెలిసినప్పుడు వాళ్ళని ఎలా హెల్ప్ చేయాలి, హౌ టు హెల్ప్ దెమ్ గో పీస్ఫుల్లీ, చాలా ఇంపార్టెంట్. పీడియాట్రిక్ పాలియేటివ్ కేర్ అనే స్పెషలైజేషన్ అంటే ఇట్లాంటి లాస్ట్ స్టేజెస్లో ఉన్న పిల్లల్ని ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీస్ని ఎలా హెల్ప్ చేయాలి అనేది అది సపరేట్ స్పెషలైజేషన్. లక్కీలీ మనకి ఎంఎన్జే హాస్పిటల్ గవర్నమెంట్ సెటప్లో ఫ్రీ సర్వీస్. సో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మొత్తం చూసుకుంటారండి. దే కాల్ ద పేరెంట్స్, దే కాల్, ఇంటికి వెళ్తారు, చూసుకుంటారు, మెడిసిన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు, ఎలా యూజ్ చేయాలని చెప్తారు, అవన్నీ చెప్తారు. వాళ్ళ హెల్ప్ తీసుకొని మేము చిల్డ్రన్ని హెల్ప్ చేస్తామన్నమాట. ఓకే. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ వీ సెండ్ దెమ్ హోమ్ టు గో. సమ్ ఫ్యామిలీస్ మేము ఇంటికి వెళ్ళాము, మాకు భయం వేస్తుంది, ఏదైనా ఇక్కడే అన్నట్టు రేర్గా ఉంటారు. అట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. చాలా డిఫికల్ట్ అండి ఇక్కడ పిల్లలు పోతుంటే చూడడం అనేది మాకు కానీ మా స్టాఫ్కి కానీ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. ఒక చైల్డ్ అట్లనే లాస్ట్ ఇయర్ జరిగింది. సో ఫ్యామిలీ అందరికి కోసం ఒక రూమ్ ఇచ్చి వాళ్ళని హెల్ప్ చేసి వాళ్ళని అక్కడే అంటే ఒక సైడ్ ఆఫ్ ది వార్డ్, వేరే పిల్లలకు డిస్టర్బ్ కాకుండా ఫ్యామిలీ చూసుకునేటట్టు పెయిన్ కిల్లర్స్, మోడర్న్ డేలో చాలా హై లెవెల్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. దే కెన్ గెట్ పెయిన్, కాన్స్టిపేషన్, తినరు. సో ఇవన్నీ హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో ఇంకెన్ని రోజులని అడుగుతూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు. అండ్ వాళ్ళ ఫ్యూనరల్ ఎట్లా చేయాలి అనేది కూడా ప్లానింగ్. సో ఎనీ టైమ్ ఆఫ్ ద డే ఆర్ ద నైట్ అయితే ఎట్లా, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్ళాలా, డైరెక్ట్ తీసుకెళ్ళిపోవాలా, ఈ డిస్కషన్స్ అన్నీ నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఒక ఫ్యామిలీ అట్లా జరిగింది, ఇక్కడనే చేసాము. వాళ్ళ ఇంటికి తీసుకుపోవడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే దే డింట్ వాంట్ టు హ్యావ్ ఎనీ బ్యాడ్ మెమరీస్ ఇన్ దర్ హౌస్. సో ఇక్కడే బ్యాడ్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉండేవండి అని చెప్పి పాప వెళ్ళిపోయినాక డైరెక్ట్ తీసుకెళ్ళిపోయారు. అదొక ఎక్స్పీరియన్స్ అండి. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏమో ఇంటికి పంపించాము పాపని. ఆ పాప రోజు అడగడం, మేడం ఏది, ఎప్పుడు వస్తుంది అడగడం. సో ఆ పాపని ఇంటికి వెళ్ళి చూసి రావడం అట్లాంటివి చేసాము. తర్వాత మళ్ళీ ఆ పాప జరిగిపోయినాక కూడా ఫ్యూనరల్కి వెళ్ళడం, ఎందుకంటే ఆ పాపకున్న అటాచ్మెంట్ అట్లాంటిది అనమాట. రాగానే వచ్చి హగ్ చేసుకోవడం, రూమ్కి రాగానే ఫాలోఅప్కి వచ్చినప్పుడు హగ్ చేసుకోవడము చాలా డిఫికల్ట్ అండి, చాలా డిఫికల్ట్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు టాక్ ఆల్సో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే చిల్డ్రన్ హ్యావెంట్ రిక్వెస్టెడ్, కానీ అడాలసెంట్ పేషెంట్స్ అంటే పెద్ద పిల్లలు, నేను 18 years వరకు ట్రీట్ చేస్తాను. సో 15-year-old చైల్డ్ ఒక పాప ఉండే, స్టేజ్ 4లో వచ్చింది. నేను అడిగాను పాపని, నీకు తెలుసుకోవాలని ఉందా అమ్మ నీ ప్రాబ్లం గురించి? అవును మేడం, మా పేరెంట్స్ చెప్పట్లేదు. సరే అని చెప్పి పేరెంట్స్ని పర్మిషన్ తీసుకొని వాళ్ళని బయటికి పంపించి అడిగింది, నయం అవుతుందా కాదా, ఎంత టైం ఉంది నాకు. నేను చెప్పాను, నయం అవుతుందన్నా, మనం ట్రై చేద్దాము, ఇది అన్ని ట్రీట్మెంట్స్ అడిగి తెలుసుకునే, ఏ ట్రీట్మెంట్, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటివి, ఎంతసేపు ఇస్తారు, ఎన్ని రోజులు నేను హాస్పిటల్లో ఉంటాను, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఓపెన్గా డిస్కస్ చేసేవాళ్ళం మా పాపతో. సో నో ప్రాబ్లం, షీఈస్ క్యూర్డ్. 5 years అయిపోయింది. ఇప్పటికి వచ్చి కాలు మొక్కుతుంది ఆ పాప. ఎందుకు నాన్న ఇంకా అంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోతుంది పాప. లేదు మేడం, మీరు నాకు లైఫ్ ఇచ్చారు. అట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయండి చెప్పుకోవడం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.